ఇరాన్లో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలలో భారీ సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటివరకు 600 మందికి పైగా చనిపోయినట్లుగా అధికారికంగా సమాచారం రాగా ఈ సంఖ్య 2000కి పైగా ఉండొచ్చని ఇరాన్ అధికారులు సంకేతాలిచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో దద్దరిల్లుతున్న ఇరాన్లో పైకి కనిపించని మారణ హోమం నడుస్తోంది. ప్రజా వ్యతిరేకతను అణిచివేసేందుకు ఇరాన్ ప్రభుత్వం తమ దేశ పౌరుల పట్ల పాశవికంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే వందలాది ఉరిశిక్షల్ని అమలు చేసిన ఇరాన్ తమ ప్రజలపై ఊచకోతకు పాల్పడుతోంది. దీనికి సంబంధించి తాజాగా వెలువడుతున్న కథనాలు, దృశ్యాలు ప్రపంచాన్ని వణికేలా చేస్తున్నాయి. టెహ్రాన్లో ఒక హాస్పిటల్ ముందు వందల సంఖ్యలో మృతదేహాలు కుప్పలుగా పడి ఉన్నాయి. వాటిలో తమ వాళ్లను వెతుక్కుంటున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి. ఇరాన్లో పెరుగుతున్న హింస చాలా భయపెడుతోందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజా వ్యతిరేక నిరసనల్లో ఇప్పటివరకు 600 మందికి పైగా మరణించినట్లుగా ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సంఖ్య 2000కు మించి ఉండొచ్చని ఇరాన్ అధికారులు సంకేతాలు ఇస్తున్నారు. మరోవైపు 2 రోజుల్లోనే ఇరాన్లో 12,000 మంది ప్రజలు చనిపోయినట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా ప్రకటించింది. భద్రతా సంస్థలు, అధ్యక్ష కార్యాలయం, హాస్పిటళ్లు, ప్రత్యక్ష సాక్షుల కథనాలను క్రోడీకరించి ఈ సంఖ్యను ప్రకటిస్తున్నామని ఆ సంస్థ తెలిపింది. జనవరి 8, జనవరి 9వ తేదీల్లో ఈ మారణ హోమం జరిగినట్లుగా ఆ సంస్థ ప్రకటించింది. ఆధునిక ఇరాన్ చరిత్రలో ఈ తరహా నరమేధం ఎప్పుడూ జరగలేదని పేర్కొంది. ఈ కథనం ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఇరాన్లో పెరిగిపోతున్న హింస చాలా భయపెడుతోందంటూ ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 31 ప్రావిన్సుల్లో 600కు పైగా ప్రాంతాల్లో గడిచిన 10 రోజులుగా నిరసనలు కొనసాగినట్లుగా అమెరికా కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల కార్యకర్తల వార్తా సంస్థ ప్రకటించింది. ఈ నిరసనల్లో 10,000 మందికి పైగా ఇరానియన్లు అరెస్ట్ అయ్యారని, అలా అరెస్ట్ అయిన వాళ్లలో చాలా మందికి మరణశిక్ష పడొచ్చని ఆ మీడియా పేర్కొంది. మరోవైపు ఇరాన్ పౌరుల న్యాయపరమైన డిమాండ్స్ ను ఆ దేశ ప్రభుత్వం వినాల్సిందేనని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ పేర్కొంది. ద్రవ్యోల్బణం, అవినీతి తదితర కారణాలతో ఇరాన్లో ప్రజాగ్రహం ఊపందుకుంది. అక్కడి ప్రజలు ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇస్లామిక్ పాలన అంతం కావాలంటూ ఏకంగా మహిళలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. స్వయంగా మహిళలు ఖమేనీ ఫోటోలకు నిప్పు పెట్టడం, ఆ నిప్పులో సిగరెట్లు వెలిగించడం లాంటివి చేశారు. మరికొందరు మహిళలు హిజాబ్ తొలగించి రోడ్లపైకి వచ్చారు. ఆందోళనకారులపై దాడులకు పాల్పడితే సహించవని అమెరికా ఇప్పటికే ఇరాన్ను హెచ్చరించగా ఇది తమ అంతర్గత వ్యవహారం అంటూ అమెరికాకు కౌంటర్ ఇచ్చింది ఇరాన్. చర్చలకైనా యుద్ధానికైనా సిద్ధమంటూ బహిరంగంగా సవాల్ విసిరింది. దీంతో ఏ క్షణానైనా ఇరాన్పై అమెరికా దాడికి దిగొచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి.